హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో హీరో ప్రదీప్ మాచరాజు, హీరోయిన్గా దీపిక పెళ్లి యాడ్ చేశారు. కమెడియన్గా వెన్నెల కిషోర్, సత్య, గెటప్ సీను యాడ్ చేశారు. అలాగే బ్రహ్మానందం, బ్రహ్మాజీ గారు కూడా ఉన్నారు. అలాగే రోహిణి గారు కూడా ఉన్నారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరో సివిల్ ఇంజనీర్ అన్నమాట ప్రదీప్. అయితే ఒక గ్రామానికి ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి వర్కర్స్ కింద ఆ ఊళ్ళో ఉన్న 60 మందిని వర్కర్స్ కింద పెట్టుకుంటాడు అన్నమాట. అలాంటి టైంలో ఒకసారి హీరోయిన్ ఆ ఊళ్ళో హీరోయిన్ని చూసి లవ్ చేస్తాడు. అలాగే హీరోయిన్ కూడా లవ్ చేస్తుంది. అయితే లవ్ చేసిన తర్వాత హీరోకి ఒక విషయం తెలుస్తుంది. ఆ హీరోయిన్ని వాళ్ళ నాన్న ఆ ఊళ్ళో ఉన్న 60 మందిలోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. బయట అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేయడం అనే విషయం తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ వాళ్ళ నాన్నకు వాళ్ళ లవ్ మ్యాటర్ తెలిసిన తర్వాత హీరోని ఏం చేశారు, ఆ ఊళ్ళో ఉన్న 60 మంది హీరోని ఏం చేశాడు అనేదే మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మూవీ, చాలా బాగుంది. చాలా ఫుల్గా నవ్వుకున్నా. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగుంటుంది. సత్య అండ్ గెటప్ సీను, ప్రదీప్ మాచరాజు మధ్య వచ్చే కామెడీ సీన్లు కానీ, ఆ ఊళ్ళో ఉండే జనాల మధ్య వచ్చే కామెడీ సీన్లు కానీ చాలా బాగుంటాయి. అలాగే ఇతను ఎడిటర్ పవన్ కళ్యాణ్ అన్నమాట. ఇతను ఒక సినిమాలో అతుల్ అని పిలుస్తుంటారు కదా సత్య, ఆ సినిమా పేరు సడన్గా గుర్తు రావట్లా. ఆ కామెడియన్ కూడా ఇందులో ఉన్నాడు. అతను చేసే కామెడీ కూడా చాలా బాగుంది. లవ్ ట్రాక్ కూడా బాగుంది. రొటీన్ లవ్ ట్రాక్ అయినా చాలా బాగుంది. వెరైటీ కాన్సెప్ట్ కింద, అంటే ఆ ఊళ్ళో 60 మంది అబ్బాయిలు ఉండడం, ఒక్క అమ్మాయి ఉండడం, ఆ ఒక్క అమ్మాయిని ఆ ఊళ్ళో ఉన్న అబ్బాయిలలో ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయడం, ఆ ఊళ్ళో ఉన్న 60 మంది అబ్బాయిలు అమ్మాయిని ప్రేమించడం, ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్లో నడుస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సిటీకి వచ్చేస్తుంది. సిటీకి వచ్చినాక వెన్నెల కిషోర్ మధ్య కామెడీ కానీ, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్లు బాగున్నాయి. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ తగ్గుద్ది, కానీ పర్లేదు. ఉన్నంతవరకు కామెడీ చాలా బాగా నచ్చింది. పాటలు పర్లేదు బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ కానీ చాలా బాగున్నాయి. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జబర్దస్త్ మూవీ డైరెక్ట్ చేసిన పర్సనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశాడనమాట. భరత్ అన్నమాట, నితిన్ భరత్ అన్నమాట డైరెక్టరు. బాగా డైరెక్ట్ చేశాడు. నాకు ఓవరాల్గా అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఫుల్గా నవ్వుకున్న మూవీ ఏదైనా ఉందంటే ఇదే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. యాక్టింగ్ వైజ్గా ప్రదీప్ మాచరాజ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది. అలాగే సత్య, గెటప్ సీను, అదే అతుల్ అని చెప్తున్నా, ఎడిటర్ పవన్ కళ్యాణ్ వాళ్ళైతే కామెడీ సీన్లు అయితే చాలా బాగా పండించారు. మెయిన్ సత్య, గెటప్ సీన్ అయితే వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్ చాలా బాగున్నాయి. వాళ్ళు బాగా యాడ్ చేశారు. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ అంటే వీళ్ళే. ఓవరాల్గా అయితే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, చాలా బాగుంది. ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ మూవీ, నాకు బాగా నచ్చింది. మ్యాథ్స్ కోయిన తర్వాత ఫుల్గా నవ్వుకోవడానికి ఈ సినిమాకి వెళ్ళొచ్చు. నాకైతే బాగా నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.